ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. మ్యూచువల్ ఫండ్స్ అందరూ చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఒక పాపులర్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్. అందులో కూడా కొద్దిమంది ఏంటంటే మనము ఓన్లీ ఇండియన్ స్టాక్స్ అయినా, నేను ఫారిన్ స్టాక్స్ లైక్ యుఎస్ మార్కెటే కానివ్వండి, చైనా మార్కెటే అనుకోండి, బ్రెజిలియన్ మార్కెటే కానీ, వేరే స్టాక్ వేరే కంట్రీలో కూడా ఇన్వెస్ట్ చేసి అక్కడి గ్రోత్ను కూడా క్యాప్చర్ చేసుకుందామని ఒక స్టేజ్ తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్వెస్టర్స్ ఆలోచన అనమాట. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. ఎవరైతే ఏ మ్యూచువల్ ఫండ్స్ అయితే బయట వేరే కంట్రీస్లో ఉన్న కంపెనీస్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నాయో వాటి గురించి తీసుకొచ్చాను ఈ వీడియో అనమాట. ఇందులో ఏంటంటే కొన్ని డొమెస్టిక్ ఈక్విటీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ బయటికి వెళ్ళిపోయి వేరే కంపెనీ గ్లోబల్ స్టాక్స్ కూడా కొంటున్నాయన్నమాట. అట్లాంటి వాటిల్లో కొన్ని టాప్ ఇండియన్ ఫండ్స్ చూద్దాము, ఏవైతే హై ఫారిన్ ఈక్విటీ ఎక్స్పోజర్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ అనమాట. సో మనం చూసుకుంటే ఫస్ట్ ఫండ్ వచ్చేసి ఇడెల్వైస్ టెక్నాలజీ ఫండ్. ఇది నియర్లీ 30% దాని ఏయుఎం వచ్చేసి ఫారిన్ స్టాక్స్తో ఉంది. ఇందులో 202 కోట్లు అక్రాస్ 50 స్టాక్స్లో ఇన్వెస్ట్ అయ్యింది. ఇదేంటంటే గ్లోబల్ జాయింట్స్. ఇది సెమీ కండక్టర్లో అనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అనుకోండి, క్లౌడ్ కంప్యూటింగ్లో కానీ ఉన్న స్టాక్స్లో మేజర్గా ఇన్వెస్ట్ చేసిందనమాట. ఎవరికైతే ఇండియాలో నాకు ఇట్లాంటి స్టాక్స్ లేవు, నాకు ఇట్లాంటి స్టాక్స్ నుంచి నాకు లాభపడదామంటే లేవు అనుకునే వాళ్ళు ఈ ఇడెల్వైస్ టెక్నాలజీ ఫండ్ ద్వారా ఆ ఎక్స్పోజర్ పొందొచ్చు. సో ఇది నంబర్ 1 విత్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎక్స్పోజర్ ఫారిన్ స్టాక్స్కి ఉన్న మ్యూచువల్ ఫండ్ ఇండియాలో. దాని తర్వాత డిఎస్పి వాల్యూ ఫండ్. ఈ డిఎస్పి మ్యూచువల్ ఫండ్ది ఇందులో 29.1% ఫారిన్ స్టాక్స్లో డబ్బులు పెట్టింది. నియర్లీ 303 కోట్లు అక్రాస్ 17 డిఫరెంట్ హోల్డింగ్స్, 15 డిఫరెంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఇది పేరులోనే ఉంది వాల్యూ స్టాక్స్. సో ఆ థీమ్లో, వాల్యూ స్టాక్స్ థీమ్లో కూడా గ్లోబల్లీ ఎక్స్పోజ్ చేసి అట్లాంటి స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేశారు. కొన్ని అండర్ వాల్యూడ్ ఉన్న యుఎస్ స్టాక్స్, యూరోపియన్ స్టాక్స్లో ఇది ఇన్వెస్ట్ చేసింది. ఎవరికైతే అట్లాంటి అండర్ వాల్యూ ఉన్న వాల్యూ స్పేస్లోనే ఎంటర్ అవ్వదాము అనుకుంటే ఇట్ ఈస్ ఏ గుడ్ మ్యూచువల్ ఫండ్ టు లుక్ ఎట్. దెన్ థర్డ్ వచ్చేసి ఇంకొక ఇడెల్వైజ్ కంపెనీ ఫండే, మ్యూచువల్ ఫండ్ ఏఎంసీదే. ఇడెల్వైజ్ ఎంఎస్సిఐ ఇండియా డొమెస్టిక్ అండ్ వరల్డ్ హెల్త్ కేర్ 45 ఇండెక్స్ ఫండ్. ఇది ఒక ఇండెక్స్ ఫండ్ అనమాట. ఎవరికైతే కొంచెం లో కాస్ట్ అనుకున్నారో వాళ్ళకి వాడుకోవచ్చు. ఇది ఒక 25.5% ఫారిన్ స్టాక్స్ ఎక్స్పోజర్ ఉంది దీనికి. ఒక 41 కోట్లు అక్రాస్ 18 స్టాక్స్లో డివైడ్ చేసి ఉంది. హైబ్రిడ్ అప్రోచ్ అనమాట. ఇది ఇండియన్లో ఉన్న ఫార్మా ప్లస్ గ్లోబల్ మెడ్టెక్ అండ్ బయోటెక్. సో ఎవరికైతే ఫార్మా, మెడికల్, హెల్త్ కేర్ ఫోకస్ ఉండి ఈ సెక్టర్ నుంచి నేను లాభపడదాము, సెక్టోరల్ వ్యూ ఉన్న వాళ్ళకి. యూజువల్లీ సెక్టోరల్ వ్యూ మనం ఎప్పుడు కూడా కొంచెం రిస్క్ ఎక్కువ కాబట్టి, ఎందుకంటే కొన్నిసార్లు ఆ సెక్టర్ ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఆల్రెడీ మంచి మీకు ఏయుఎం, మంచి వెల్త్ ఉంటేనే జనరల్గా ఇట్లాంటి సెక్టార్లో సెక్టర్ స్పెసిఫిక్ ఫండ్స్లో పెట్టాలన్నమాట. అట్లాంటి వాళ్ళకు ఈ ఇడెల్వైజ్ యొక్క ఎంఎస్సిఐ ఇండెక్స్ ఫండ్ యూస్ఫుల్ అనమాట. దాని తర్వాత 4th హైయెస్ట్ ఎక్స్పోజర్ ఉన్న కంపెనీ కోటక్ పయనీర్ ఫండ్. ఇది వచ్చేసి ఒక 16.5% ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది ఈ మ్యూచువల్ ఫండ్కి. ఇందులో 479 కోట్లు ఒక మల్టిపుల్ కంపెనీస్లో ఉన్నాయి. ఏంటంటే ఇది ఒక గ్లోబల్ ఇన్నోవేటర్ కంపెనీలో కూడా కీగా ఎక్స్పోజర్ చేసింది. ఇది పయనీరింగ్ అంటే ఇది కొంచెం కాన్సన్ట్రేటెడ్ బెట్స్ తీసుకుంటుంది అండ్ యూజువల్లీ ఏదైనా ఇన్నోవేషన్ లెడ్ కంపెనీస్లోనే పెడుతుంది. హై రిస్క్ బట్ హై రివార్డ్ కూడా ఉండొచ్చు. సో ఎవరికైతే ఒక గేమ్ చేంజింగ్ గ్లోబల్ ఇన్నోవేటర్ కంపెనీ ఇట్లాంటి కంపెనీలో చేయాలి, పయనీరింగ్ కంపెనీస్లో చేయాలి, ఇన్నోవేషన్లో ఉన్న కంపెనీస్ చేయాలనుకుంటే కోటక్ పయనీర్ ఫండ్ క్యాన్ బి మీ యొక్క టార్గెట్. దెన్ నెక్స్ట్ హయ్యర్ ఎక్స్పోజర్ ఉన్న మ్యూచువల్ ఫండ్ వచ్చేసి ఫ్రాంక్లిన్ ఇండియా టెక్నాలజీ ఫండ్. ఇది ఒక 15% ఫారిన్ అలొకేషన్ ఉంది దీనికి. ఇందులో ఒక 290 కోట్లు 8 డిఫరెంట్ టెక్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి. ఇది ఫ్యాంగ్ అంటారు. ఫేస్బుక్, ఆల్ఫాబెట్, అమెజాన్ అండ్ ఇట్లాంటి కంపెనీస్ అనమాట.
సో హై గ్రోత్ యూఎస్ టెక్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తోంది ఈ ఫ్రాంక్లిన్ ఇండియా టెక్నాలజీ ఫండ్. సో దీన్ని మీకు ఫారిన్ యూఎస్ ఎక్స్పోజర్ కావాలి, బట్ ఐ డోంట్ వాంట్ అక్కడ పోయి ఇన్వెస్ట్ చేయను అనుకుంటే ఇది ప్రాక్సీ లాగా వాడుకోవచ్చు అనమాట. దెన్ నెక్స్ట్ యాక్సిస్ ఇన్నోవేషన్ ఫండ్. ఇది వచ్చేసి ఒక 13.5% ఫారిన్ ఈక్విటీస్లో ఎక్స్పోజర్ ఉన్న మ్యూచువల్ ఫండ్. ఇది ఒక 163 కోట్లు అక్రాస్ 34 స్టాక్స్ ఇన్వెస్ట్ చేసింది. ఇది కూడా ఇన్నోవేషన్ లెడ్ ఫండే, లైక్ కోటక్ పైనీర్ లాగానే ఇది కూడా గ్లోబల్ ఏంటంటే ఇది ఫోకస్ మల్టిపుల్ సెక్టార్లో ఇన్నోవేషన్స్ ఉన్న కంపెనీస్లో చేస్తుంది. అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కావచ్చు, ఫిన్టెక్లో కావచ్చు, ఈవీస్లో కానీ ఏ సెగ్మెంట్లో అయినా సరే ఇన్నోవేషన్ స్ట్రాంగ్గా ఉన్న పోర్ట్ఫోలియో స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. దెన్ ఇంకొక నెక్స్ట్ ఫండ్ వచ్చేసి డిఎస్పి హెల్త్ కేర్ ఫండ్. ఇది కూడా ఒక 13.5% గ్లోబల్ అలొకేషన్ పెట్టింది. ఒక 410 కోట్లు ఒక 6 కీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసింది. ఇందులో కూడా యుఎస్ ఫార్మా, డయాగ్నోస్టిక్స్ అండ్ మెడికల్ డివైజెస్కి ఫోకస్ ఎక్కువ ఈ 6 స్టాక్స్ కూడా. సో ఎవరికైతే గ్లోబల్ హెల్త్ కేర్ కొంచెం ఎక్కువగా ఎక్స్పోజర్ కావాలనుకుంటే డిఎస్పి హెల్త్ కేర్ ఫండ్ ఒక కీ ఫండ్. దాని తర్వాత పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ చాలా పాపులర్, ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేసే ఫండ్ ఇది. ఎస్పెషల్లీ డైరెక్ట్ ఇన్వెస్టర్స్కి చాలామంది దీన్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇది 11% ఫారిన్ హోల్డింగ్స్ ఉన్నాయి. 12,300 కోట్లు ఒక 4 కంపెనీస్లో పెట్టారు. సో వెరీ కాన్సన్ట్రేటెడ్ బెట్ అండ్ ఆల్సో ఇది మోస్ట్ ట్రస్టెడ్ ఫండ్. ఇది ఇండియాలో గ్లోబల్లీ డొమెస్టికల్లీ బ్యాలెన్స్డ్ ప్లే చేస్తున్న కంపెనీ. యుఎస్లో మాత్రం ఈ 4 ఆల్ఫాబెట్ అంటే గూగుల్, అమెజాన్, మెటా ఇట్లాంటి 4 కీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసింది ఈ ఫండ్, పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. దెన్ నెక్స్ట్ ఇంకొక 9th ఫండ్ చెప్తాను, ఏదైతే హయ్యర్ దాన్ 10 ఉంది, 11.1% గ్లోబల్ ఎక్స్పోజర్ ఉంది. డిఎస్పి న్యాచురల్ రిసోర్సెస్ అండ్ న్యూ ఎనర్జీ ఫండ్ అనమాట. ఇట్స్ అనదర్ సెక్టోరల్ ఫండ్. ఇక్కడ ఒక 147 కోట్లు అక్రాస్ కొన్ని వెరీ కాన్సన్ట్రేటెడ్ బెట్ 2 స్టాక్స్లో ఉంది. ఎనర్జీ ట్రాన్సిషన్లో ప్లే చేస్తూ ఉంది. లిథియం, రేర్ ఎర్త్స్, క్లీన్ టెక్నాలజీ ఉన్న కంపెనీస్లో గ్లోబల్గా కూడా ఇది ఇన్వెస్ట్ చేస్తూ ఉందన్నమాట. ఎవరికైతే న్యూ ఎనర్జీ ఇట్లాంటి లిథియం కానీ ఇట్లాంటి క్లీన్ టెక్లో ఇన్వెస్ట్ చేద్దాము, గ్లోబల్లో మంచి వాటిలో కూడా నాకు ఎక్స్పోజర్ కావాలి అనుకుంటే ఇట్స్ ఒక ఆపర్చునిటీ. దెన్ లాస్ట్ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఫారిన్ ఎక్స్పోజర్ హయ్యర్గా ఉన్నది ఎస్బీఐ టెక్నాలజీ ఆపర్చునిటీస్ ఫండ్. ఇది కూడా ఒక 11% ఫారిన్ అలొకేషన్. దీనికి కూడా 524 కోట్లు అక్రాస్ 4 డిఫరెంట్ స్టాక్స్లో పెట్టింది. యుఎస్ కొన్ని చిప్ మేకర్స్లో పెట్టారు, క్లౌడ్ ఇన్ఫ్రాలో ఉన్న కంపెనీస్లో పెట్టారు, 5G ఇన్నోవేషన్ సిస్టంలో ఉన్న కంపెనీస్లో పెట్టారనమాట. సో ఈ 10 మ్యూచువల్ ఫండ్స్ హయ్యర్ ఈక్విటీ అంటే ఫారిన్ ఈక్విటీ ఎక్స్పోజర్ ఉన్న ఫండ్స్. ఎవరికైతే డైరెక్ట్గా ఫారిన్ ఈక్విటీలో ఎక్స్పోజర్ నా వల్ల కాదు అనుకునే వాళ్ళకి ప్రాక్సీగా ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి మీ ఫారిన్ ఎక్స్పోజర్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇవి కొన్ని, హోప్ఫుల్లీ దీని నుంచి మీరు కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వీటిని స్టడీ చేయండి. మీ ఫండ్ అడ్వైజర్, మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ని మాట్లాడి మీకు రిస్క్ అపెటైట్కి తగ్గట్టు ఉంటే ప్లీజ్ ఇన్వెస్ట్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.